హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు తీసుకొచ్చానండి. ఈరోజు శుక్రవారం కదండి, అమ్మవారికి చక్కగా బ్రహ్మముహూర్తంలో ఆనందంగా శుక్రవారం పూజ ఎలా చేసుకున్నానో మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా చేయటం వల్ల మరొక 10 మందికి ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. ఇంకెందుకంటే ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాము. శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. అలాగే శుక్రవారం రోజు లక్ష్మీదేవితో పాటు శుక్రుడికి అంకితం చేయబడిన రోజు అని కూడా చెప్పుకోవచ్చు. ఇలా పండితులు చెప్పబడుతున్నారు. ఇలా బ్రహ్మముహూర్తంలో పూజ చేయటం అంటే చాలా కష్టమైన పనే, కానీ ఇష్టంగా ఏ పని చేసినా కూడా అమ్మవారి ఆనందంగా మనకి అనుగ్రహం కలుగుతుంది. అమ్మవారి అనుగ్రహం. ఇలా చక్కగా మల్లెపూలతోటి, సువాసన పరిమళమైన మల్లెపూలతో అమ్మవారికి అలంకరించుకున్నాను. అలాగే ఎర్రటి మందార పూలతోటి ఇలా చక్కగా అలంకరణ చేసుకుంటున్నాను. అమ్మవారు అలంకరణ ప్రియురాలు అంటారు కదండి. అమ్మవారికి ఎంత అలంకరణ చేస్తే అమ్మవారు అంత అనుగ్రహం మనకు లభిస్తాయి. శుక్రవారం రోజు అమ్మవారిని పూజ చేస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయని, శుక్రవారం రోజు లక్ష్మీదేవికి ఖచ్చితంగా వీలున్నా లేకపోయినా కనీసం దీపారాధన చేసి నమస్కారం చేసుకున్నా సరిపోతుందండి. ఇలా స్వామివారికి, అమ్మవారికి నిత్యం ఎలా పూజ చేసుకుంటానో అదేవిధంగా ఇలాగా పుష్పాలతో చక్కగా అలంకరణ చేసుకున్నాను. ఈ అలంకరణ చేసిన తర్వాత అమ్మవారిని అలాగే కొంచెం సేపు చూస్తూ ఉండిపోవాలనిపించింది. చూడండి ఒకసారి నేను ఎలా అలంకరించుకున్నాను పుష్పాలతోటి. శుక్రవారం రోజు మన ఇంటికి ఉప్పు కానుక తీసుకొని వచ్చామంటే ఆ రోజు చాలా మంచిదండి. దీనితో పాటు లక్ష్మీ కటాక్షంతో పాటు ధనలాభం కూడా కలుగుతాయని మన పండితులు చెప్తున్నారు. ఉప్పే కాదండి, ఇంట్లోకి శుక్రవారం రోజు చీపురు తీసుకొచ్చుకున్నా కూడా చక్కటి ఫలితం లభిస్తాయి. ఆ తర్వాత ఇక్కడ నేను పూజా మందిరం కింద చక్కగా ఒక పీట ఏర్పాటు చేసుకొని ఆ పీటకి పసుపు రాసి చక్కగా కుంకుమ బొట్లు పెట్టుకొని ముగ్గు అయితే వేసుకుని ఇట్లా జాకెట్ ముక్క ఒకటి పరుచుకొని ఇలా అమ్మవారి చిత్రపటం పెట్టుకొని పూజ అయితే మొదలు పెట్టుకున్నాను. ఇలా చక్కగా అమ్మవారికి ఇలా మల్లెపూలతోటి అలంకరణ చేసుకుంటున్నాను. అమ్మవారి కటాక్షం కలగాలంటే మనం ఎప్పుడైనా సరే మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటే అమ్మవారు మనకి ఎలాంటి లోటు లేకుండా మనకి సకల సౌభాగ్యాలు లభిస్తాయండి. ఆ తర్వాత మనం పూజ మొదలు పెట్టేటప్పుడు ఏ పూజ చేసినా ముందుగా గణపతిని పూజించాలి కాబట్టి గణపతిని నేను ఇక్కడ చిన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాను. మీ దగ్గర విగ్రహం ఉన్నా పర్లేదు, లేదా చిత్రపటం ఉన్నా పర్లేదండి. ఆ తర్వాత ఇలా చక్కగా మామిడాకులతోటి అలంకరణ చేసుకుంటున్నాను. అమ్మవారికి మామిడాకులు అంటే చాలా ఇష్టం అండి. అందుకని చెప్పి నేను మామిడాకులని ఇలా అమ్మవారి దగ్గర పెట్టుకొని అలంకరణ చేసుకున్నాను. ఇలా గణపతి కూడా పుష్పాలతో చక్కగా అలంకరణ చేసుకున్నాను. ఇలా మల్లెపూలతోనే కాకుండా ఇటు ఎరుపు రంగు మందారాల పూలతో కూడా చక్కగా అలంకరణ చేసుకున్నాను. మనం ఎప్పుడూ కూడా ఉప్పుని లక్ష్మీ స్వరూపంగా భావించాలండి. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే శుక్రవారం రోజు పంచదార కానీ బెల్లం కానీ ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తాయని పండితులు చెప్తున్నాను. ఇది నేను కొత్తగా విన్నా అండి, మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను కలశం ఏర్పాటు చేసుకోవడానికి ఇలా 3 గుప్పెళ్ళు బియ్యాన్ని తీసుకొని ఒక వెండి ప్లేట్లో వేసుకొని పసుపు కుంకుమ వేసుకున్నాను చక్కగా. ఆ తర్వాత కలశం ఏర్పాటు చేసుకోవడానికి ఇక్కడ వెండి చెమ్ములో నేను శుద్ధ జలాన్ని ఏర్పాటు చేసుకున్నాను. ఇలా నా దగ్గర అష్టలక్ష్మి చెమ్ము అండి, ఇది కలశానికి ఉపయోగించుకోవడానికి అని చెప్పేసి తీసుకున్నాను. అందులో కొంచెం పసుపు కుంకుమ అలాగే గంధం వేసుకుంటున్నాను. ఆ తర్వాత అందులో కొన్ని అక్షింతలు అలాగే రూపాయి కాయను అలాగే పచ్చకర్పూరం కూడా వేసుకున్నానండి.
ఇలా అమ్మవారికి మంగళకరమైన వస్తువులతో అంటే చాలా ఇష్టం కాబట్టి ఇలా మంగళకరమైన వస్తువులు ఎప్పుడు వేసుకోవాలి మనం కలశం చెంబులో. ఆ తర్వాత కొంచెం జవ్వాది పౌడర్ను కూడా నేను వేసుకున్నాను. ఆ తర్వాత 2 పూలను వేసుకున్నాను. ఆ తర్వాత చక్కగా మామిడి ఆకులను తీసుకొని చెంబులో పెట్టుకొని ఏర్పాటు చేసుకున్నాను. ఇక్కడ నేను ముందుగానే ఒక కొబ్బరికాయకి గంధం పసుపు కలిపిన రాసి కుంకుమ బొట్లను పెట్టుకొని సిద్ధం చేసుకొని పెట్టుకున్నాను. ఆ తర్వాత అమ్మవారి ఫేస్ ఉంటుంది కదండి, అమ్మవారి ఫేస్ని అయితే నేను ఎప్పుడూ అమ్మవారి ఫేస్నే పెట్టుకుంటాను. ఇలా నేను ప్రతి శుక్రవారం రోజు కలశం ఏర్పాటు చేసుకుంటానండి. కలశం ఏర్పాటు చేసుకోవటం వల్ల మన ఇంట్లో సకల సౌభాగ్యాలు కలుగుతాయని అన్నారని చెప్పేసి నేను ఏర్పాటు చేసుకోవటం అయితే జరిగింది. అప్పటి నుంచి కూడా నేను ఇలా ఏర్పాటు చేసుకుంటున్నాను. ఆ తర్వాత చక్కగా చెంబుని ఇట్లా బియ్యం పేద పెట్టేసుకున్నాను. నేను ఇలా గురువారం రోజు ఈవినింగ్ టైంలో తీసి శుభ్రం చేసుకొని శుక్రవారం రోజు కలశం ఏర్పాటు చేసుకుంటానండి. ప్రతి శుక్రవారం కూడా కలశం ఏర్పాటు చేసుకొని పూజలో పెట్టుకుంటాను. ఇలా చక్కగా అమ్మవారికి ఇలా ఎరుపు రంగు మందార పూలతోటి కలశానికి అలంకరణ చేసుకున్నాను. చూడండి, ఇలా ఎరుపు రంగు మందార పూలతోటి అలాగే మల్లెపూలతో అలంకరణ చేసిన తర్వాత అమ్మవారు కలశం ఎంత కలగా కనిపిస్తున్నారో. 2 కళ్ళు సరిపోవట్లేదండి, అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఇలా ఎర్రటి పుష్పాలంటే అమ్మవారికి చాలా ఇష్టం కదండి. అమ్మవారికి ఏదో ఒక శుక్రవారం కనుక ఇలాగా చక్కగా పూజ చేసుకుంటే చక్కటి ఐశ్వర్యాన్ని ఇస్తాయని నేను నమ్ముతున్నాను అమ్మవారు. ఆ తర్వాత ఇక్కడ నేను దీపారాధన చేసుకోవటానికి ఇలా దీపపు కుందులను గంధం కుంకుమ బొట్లతో చక్కగా అలంకరణ చేసుకొని సిద్ధం చేసుకొని పెట్టుకున్నానండి ముందుగానే. లేకపోతే లేట్ అయిపోతుందని చెప్పేసి తెల్లారిపోతుంది పూజ చేసుకోవాలంటే. బ్రహ్మ ముహూర్తంలోనే చేసుకునే అలవాటు ఉందండి, నిత్య పూజ కూడా. ఇలా చక్కగా అలంకరణ చేసుకొని ఇలాగా దీపారాధన కుందలను ఏర్పాటు చేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ నేను కామాక్షిదేవి పెట్టుకోవటానికి అని చెప్పి దీపం పెట్టుకోవడానికి ఒకటి ఇలా ప్లేట్ సిద్ధం చేసుకొని గంధం కుంకుమ బొట్టు పెట్టుకొని ఏర్పాటు చేసుకుంటున్నాను. ఆ తర్వాత చక్కగా కామాక్షిదేవి దీపపు కుందుకు కూడా చక్కగా గంధం కుంకుమ బొట్లను పెట్టుకొని చక్కగా అలంకరణ చేసుకున్నాను. చూడండి అమ్మ, ఇలా చక్కగా అలంకరణ చేసుకున్నాను. ఇలా ఏర్పాటు చేసుకొని ఆ తర్వాత ఆవు నెయ్యి పోసుకోవాలి. ఇక్కడ నా దగ్గర గణపతికి గరిక పెట్టుకోవాలని చెప్పేసి కొంచెం గరికనైతే సమర్పించుకున్నాను గణపతికి. ఇలా ఆవు నెయ్యి పోసుకొని, ఆవు నెయ్యి అయినా పర్లేదండి, లేకపోతే మీ దగ్గర నువ్వుల నూనె ఉన్నా పర్లేదు. ఇలా చక్కగా ఆవు నెయ్యి పోసుకొని చక్కగా ఇలాగా ఒత్తులను వేసుకొని దీపారాజన అయితే చేసుకోవడానికి సిద్ధం చేసుకుంటున్నానండి. ఇలా ఒత్తులను నేను ముందుగానే రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ నేను ఒత్తులు కొండెక్కకుండా ఇలాగా స్టాండ్లను ఏర్పాటు చేసుకున్నానండి. ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను. చాలా చక్కగా ఉన్నాయండి, క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. మీకు కావాలంటే నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఆ తర్వాత ఇక్కడ నేను అగరబత్తులతోని దీపారాధన చేసుకుంటున్నాను. అగరబత్తులు లేదా ఏకహారతితో అయినా పర్లేదండి, ఇలా దీపారాధన అయితే చేసుకోవాలి. డైరెక్ట్గా మన అగ్గిపెట్టెతో అయితే చేసుకోకూడదు. ఆ తర్వాత ముందుగా గణపతికి నేను పూజ చేసుకున్నాను. ధూప నైవేద్యాలు ముందుగా గణపతికి సమర్పించుకున్నాను. ఇక్కడ గణపతికి నైవేద్యంగా నేను ఇలా బెల్లవాన్ని సమర్పించుకున్నాను. గణపతికి పూజ చేసుకోవాలన్న తర్వాత మనం ఏ పూజ అయినా మొదలు పెట్టాలండి. గణపతికి పూజ చేసే ముందు ఇలా శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోక ప్రశాంతయే అనుకుని స్వామివారికి నమస్కారం చేసుకొని కొన్ని అక్షింతలను స్వామివారి దగ్గర పాదాల దగ్గర వేసుకున్నానండి. ఆ తర్వాత చక్కగా పుష్పాలతో కామాక్షి దేవిని అలంకరించుకుంటున్నాను దీపపు కుందిని. ఇలా చక్కగా పూల మధ్యలో అలాగే దీపకాంతుల మధ్యలో మా ఇంటి లక్ష్మీదేవి కలకల్లాడిపోతూ ఉందండి.
అమ్మవారి అనుగ్రహం కోసము మనం ఎప్పుడూ చక్కగా నిత్యం కనుక దీపారాధన చేసుకున్నట్లయితే చక్కటి ఫలితం లభిస్తాయి. మనకి ఎంత ఓపిక ఉన్నా లేకపోయినా అన్ని పనులు చేసుకునైనా సరే ఒక్క అరగంట అయినా సరే అమ్మవారి కోసం కేటాయిస్తే అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తాయి. ఏదో ఒక శుక్రవారం రోజు అమ్మవారి దగ్గర ఉప్పు దీపం పెట్టుకున్నా కూడా చక్కటి ఫలితం లభిస్తుంది. ఉప్పు దీపం అంటే ఐశ్వర్య దీపం అంటారు కదండి, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆ దీపం కనుక మనం పెట్టుకున్నట్లయితే చక్కటి ఫలితం లభిస్తుంది. అమ్మవారి కటాక్షం అష్టైశ్వర్యాలు లభిస్తాయి. ఆ తర్వాత ఇక్కడ నేను జవాది పౌడర్ని అయితే దీపారాధన చేసిన తర్వాత ఇలా అగరబత్తి పుల్లలు ఉంటాయి కదండి, దాంతో తీసుకొని కొంచెం కొంచెం వేసుకున్నాను. మన ఇల్లు ఎప్పుడు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఎప్పుడు కలకల్లాడుతూ ఉండాలని ఇలా పూజ చేసుకున్నానండి. మన ఇల్లు ఎప్పుడూ కూడా చికాకులు గొడవలు లేకుండా ఇల్లు ఎప్పుడు ప్రశాంతంగా ఇలా ఉంటుందని అమ్మవారికి నేను ఇలా స్తోత్రం పూజ చేసుకున్నా. ఇలా ఉండాలని కూడా ఇలా అమ్మవారికి నైవేద్యంగా నేను ద్రాక్ష పళ్ళని పెట్టుకున్నాను అండి. ఆ తర్వాత అష్టోత్తరం పూజకి ఇలా మంగళకరమైన వస్తువులతో చేసుకున్నాను. ఓం ప్రకృతే నమః, ఓం వికృతే నమః, ఓం విద్యాయే నమః, ఓం సర్వభూతప్రదాయే నమః అనుకుంటూ మంగళకరమైన వస్తువులతో పూజ చేసుకున్నాను. ఇక్కడ నేను మంగళకరమైన వస్తువులతోటి అంటే 8 మంగళకరమైన వస్తువులతో, అమ్మవారికి 8 సంఖ్య అంటే చాలా ఇష్టం కదండి, అందుకే నేను అమ్మవారికి 8 మంగళకరమైన వస్తువు ఒక్కొక్కటి తీసుకొని ఇట్లా అష్టోత్తరం పూజ అయితే చేసుకున్నాను. ఇలా అష్టోత్తరం పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి కొంచెం పసుపు కుంకుమలను ఇలాగా వేసుకున్నాను. అలాగే అమ్మవారి దయ మన మీద ఎల్లప్పుడూ కలగాలని చెప్పి ఇలా పూజ చేసుకున్నాము. అలాగే మన ఇల్లు ఎప్పుడు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ పూజ అయితే చేసుకున్నానండి. అలాగే అమ్మవారికి మన మీద చల్లని చూపు మన మీద కలగాలని, అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే సాయంత్రం సమయంలో కూడా పూజ అనేది చేసుకోవచ్చండి. అంటే సంధ్యా సమయంలో పూజ చేసినట్లయితే కూడా అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఉదయం పూట కుదిరిన వాళ్ళకి ఇలా సంధ్యా సమయంలో అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా చక్కగా మంచి ఫలితం లభిస్తుంది. అలాగే నేను ఉదయం పూట అమ్మవారికి ఇలా పూజ చేసుకున్నా కదండి. అలాగే సంధ్యా సమయంలో అంటే ఈవినింగ్ టైంలో నేను అమ్మవారికి ప్రతి శుక్రవారం కూడా కుంకుమ పూజ అయితే చేసుకుంటాను. ఆ తర్వాత అమ్మవారికి పచ్చకర్పూరంతో హారతి అయితే ఇచ్చుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ ధూపం అయితే అమ్మవారికి ఇచ్చానండి. ఇలాగ పూజ చేసుకున్న తర్వాత నాకు ఎంతో మనసు ప్రశాంతంగా అనిపించింది. ఇలా అలంకరణలో ఇలా పూజ చేసుకున్నాక అమ్మవారిని కొంచెంసేపు చూస్తూ ఉండిపోవాలనిపించిందండి. ఆ తర్వాత చివరిగా కొన్ని అక్షంతలను తీసుకొని దీపపు కుందుల దగ్గర వేసుకొని నమస్కారం చేసుకున్నాను. నా పూజా విధానం మీ అందరితో షేర్ చేసుకున్నాను. మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ముందుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ బంధువులకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసినట్లయితే మరొక 10 మందికి ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. నా పూజా విధాన అలంకరణ ఎలా ఉందో తప్పకుండా ఒక కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.